ఓం నమ శివాయ్. ప్రస్తుతం తెలంగాణ రాజకీయంలో రాజకీయమా రక్త సంబంధమా అంటే రాజకీయమే ఎక్కువనా అనే విధంగా చర్చ సాగుతుంది. కేసీఆర్ గారి కుమార్తె కవిత కేసీఆర్ ఉండగా నేను సీఎం అయితే 2014 నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014 నుండి జరిగిన అన్ని బయట పెడతా అని చెప్పేసి డైరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసి ఆరోపణలు చేస్తుంది. ఆ ఆరోపణలు ఎంతవరకు నిజము, ఎందుకు అలా చేస్తుంది, ఏమైంది, ప్లస్ ఏంటి మైనస్ ఏంటి, ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేది డిస్కస్ చేద్దాము ఈ వీడియోలో. సో తెలంగాణ రావడానికి ముఖ్యంగా తెలంగాణ ప్రజలు, తెలంగాణ యువకుల బలిదానము అండ్ కొన్ని పార్టీలు, అందులో ముఖ్యమైన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. దానికి ముఖ్య నాయకుడు, స్ట్రాంగ్ లీడర్ వచ్చేసి, అందరినీ కన్వీ చేసిన లీడర్ వచ్చేసి కేసీఆర్ గారు ఉద్యమం చేసే టైం లోపల వీళ్ళు ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత వీళ్ళు యాడ్ అయ్యారు. కేసీఆర్ గారు కుమార్తె కవిత, కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అండ్ హరీష్ రావు గారు, అల్లుడు హరీష్ రావు గారు, వీళ్ళు యాడ్ అయ్యారు. మెయిన్ పర్సన్స్ వీళ్ళు ప్రస్తుతం. అయితే ఈ ఉద్యమం అయిపోయింది, తెలంగాణ వచ్చింది, అన్నీ బాగానే ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీ గెలిచింది, ముఖ్యమంత్రి అయ్యాడు, అందరికీ పదవులు వచ్చినాయి, అంతా సవ్యంగానే జరుగుతుంది. ఆ కాలక్రమేణా జరుగుతూ ఉంటే ఇక్కడ కవిత గారికి ప్రాబ్లం వచ్చింది. ఏం ప్రాబ్లము అని అంటే ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పుడు నాకు ఎంపీ టికెట్ ఇవ్వండి, ఎమ్మెల్యేగా నేను ఓడిపోవడానికి కారణము బీఆర్ఎస్ వాళ్ళే, ఈ మన పార్టీ వాళ్ళే అని చెప్పేసి కంప్లైంట్లు ఇచ్చినా వీళ్ళు పట్టించుకోలేదు అన్నది ఆరోపణ. తర్వాత నాకు ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పుడు ఎంపీ టికెట్ ఇవ్వండి, నేను ఎంపీ టికెట్ ప్రజల్ని కలుస్తా అది అని చెప్తే నాకు ఎంపీ టికెట్ కూడా ఇవ్వకుండా ఎమ్మెల్సీ ఇచ్చారు. సో నేను అక్కడ ఫుల్ హట్ అయిపోయాను, నన్ను ప్రజల్ని కలవనీయకుండా దూరంగా చేశారు అన్నది ఆరోపణ. సో ఈ క్రమం లోపలనే లిక్కర్ స్కామ్లో ఉండి జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత విపరీతమైన ఆరోపణలు బీఆర్ఎస్ మీద చేయడంతో అప్పుడు కేసీఆర్ ఏం చేశాడు, పార్టీ నుంచి సస్పెండ్ చేశాడు. తీవ్రస్థాయిలో పార్టీ నుంచి సస్పెండ్కి గురైపోయింది కంప్లీట్గా. బయటికి వచ్చేసి తెలంగాణ జాగృతి అని ప్రతి నియోజకవర్గాన్ని తిరుగుతూ అక్కడ ఉన్న ఎమ్మెల్యేలని, అక్కడ ఉన్న లీడర్స్ని మెయిన్ టార్గెట్ వచ్చేసి బీఆర్ఎస్ పార్టీనే టార్గెట్ చేసి అందరి మీద విమర్శలను గుప్పిస్తుంది. ఒక రకంగా ఇది ఎలా ఉంది అంటే ఇది ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుందా అని అంటే కొద్దిమంది రాజకీయ నాయకులు ఏమంటుండ్రు అంటే ఎఫెక్ట్ కాదు, ఎవరు పట్టించుకోరు అంటుండ్రు. బట్ కొద్దిమంది ఎఫెక్ట్ అవుతుంది అంటారు. ఎందుకంటే వేరే వాళ్ళు ఎవరైనా కామెంట్ చేసినా అంత ఎఫెక్ట్ ఉండదు. వేరే వాళ్ళు ఎంత పెద్ద లీడర్ కామెంట్ చేసినా, ఆరోపణలు చేసినా బీఆర్ఎస్ పార్టీ మీద అంత ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. బట్ ఇక్కడ ఇంటి ఆడపిల్ల కామెంట్ చేస్తే మేబీ నిజమై ఉండొచ్చు కదా అనేది. ఇంటి గుట్టు మొత్తం రట్టి చేయడానికి నేను చేస్తా, మొత్తం చెప్తా అని చెప్తున్నారు. మన పూర్వకాలంలో ఎగ్జాంపుల్ కూడా ఉంది కదా, రావణాసురుడు రాముని కన్నా చాలా శక్తివంతుడు. కానీ రావణాసురుడి తమ్ముడు విభీషణుడు రాముని వైపు ఉండి రావణాసురుడిని ఎలా కొడితే చనిపోతాడని సీక్రెట్ చెప్పడంతో కదా రావణాసురుడు పడిపోవడం జరిగింది. మేబీ ఇప్పుడు అలా ఎఫెక్ట్ అవుతుంది అని కొద్దిమంది రాజకీయ నాయకులు, ప్రజలు అనుకుంటున్నారు. ఇక్కడ కొన్ని పాయింట్స్, ఇప్పుడు కవిత గారు మెయిన్ టార్గెట్ వచ్చేసి ఇక్కడ హరీష్ రావు మీద అన్ని బయట పెడతా, కుంభకోణాలు అన్ని, కాళేశ్వరం ప్రాజెక్టు అన్ని బయట పెడతా, మీ ఫామ్ హౌస్లు అన్ని బయట పెడతా అని చెప్తుంది. అండ్ కేటీఆర్ మీద కూడా ఇండైరెక్ట్గా విమర్శలు చేస్తున్నారు. వీళ్ళు మాత్రం రెస్పాండ్ కావట్లేదు. నాకు రెస్పాండ్ కావాలి అని కోరుకుంటున్నారు అండ్ ఆరోపణలు అయితే చేస్తున్నారు. ఇంకొక పాయింట్ వచ్చేసి నేను తెలంగాణకు సీఎం అవుతా అని చెప్తుంది. అంటే టార్గెట్ వచ్చేసి తెలంగాణ సీఎం కావడమే కవిత గారి టార్గెట్. అందుకే జాగృతి పార్టీ పెట్టి అందరి ప్రజల్లో కలుస్తున్నారు. నేను సీఎం అయితే 2014 నుండి జరిగిన అన్ని బయట పెడతానని చెప్తుంది. విలేకరుల సమావేశంలో బంజారా హిల్స్ జాగృతి ఆఫీస్లో జరిగింది. ఆ కార్యాలయం లోపల హిల్ట్ పాలసీ అనే దాని గురించి డిస్కస్ చేశారు. హిల్ట్ పాలసీ ఏంటంటే హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. హిల్ట్ పాలసీకి కిటికీలు బారాసా తెలిస్తే కాంగ్రెస్ దర్వాజాలు తీసిందని చెప్పింది. హిల్ట్ ఏంటంటే ఇంతకుముందుకు సిటీకి దూరంగా ఉన్న ల్యాండ్స్, మామూలు ఏం యూజ్ కాని ల్యాండ్స్ని పరిశ్రమలకు ఇచ్చారు, గవర్నమెంటే తక్కువ ధరకు ఇచ్చారు. ఇప్పుడు సిటీ ఎక్స్పాండ్ అవుతుంది కదా, ఆ పరిశ్రమలను హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఆ ఇండస్ట్రియల్ ల్యాండ్ని, ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న ఇండస్ట్రియల్ ల్యాండ్ని వేరే అవసరాలకంటే రియల్ ఎస్టేట్గా వాడుకుంటామో ఇక మీరు వేరే ప్లేస్కి వెళ్ళిపోండి అని చెప్పడం అనమాట. ఇప్పుడు ఇంతమందికి తక్కువ ధరకు పరిశ్రమలకు ఇచ్చి ఇప్పుడు అవి కొన్ని వేల కోట్ల రూపాయలు అవుతుంది కదా, ఆ ఇండస్ట్రియల్ ల్యాండ్ అంతా రియల్ ఎస్టేట్ చేద్దామని ఇది ప్రపోజల్ అనమాట. దీనికి బారాసా కిటికీలు తెరిచిందంట. అంటే పర్మిషన్స్ అవన్నీ స్టార్ట్ చేయడం. కాంగ్రెస్ వచ్చి దర్వాజాలు తీసిందని చెప్తుందనమాట. సో దీని గురించి చెప్పారు. ఇక్కడ ఇచ్చాను చూడండి, ఓఆర్ఆర్ పరిధిలోని ఇండస్ట్రియల్ భూములను ఇతర అవసరాలకు మార్చాలని గవర్నమెంట్ నిర్ణయించింది. ఇది ఒక పెద్ద భూ కుంభకోణం అని ప్రతిపక్షాలు అంటున్నాయి. లేదు, అభివృద్ధి అని గవర్నమెంట్ అంటుంది. ఎందుకంటే భూ కుంభకోణం అని ఎలా అంటే గవర్నమెంట్ వాళ్ళకి తెలిసిన పర్సన్స్కి ల్యాండ్స్ వచ్చినాయి అనుకోండి,
అఫీషియల్గా కొన్ని వేల కోట్ల భూములు అనేది కొద్దిమంది చేతుల్లోనే ఉంటుంది అనేది ప్రతిపక్షాలు. గవర్నమెంట్ ఏమంటుంది, లేదు లేదు ఇది అభివృద్ధి కోసము అన్ని డెవలప్ అవుతాయని గవర్నమెంట్ అంటున్నారు. దీని మీద కేసులు కూడా నడుస్తున్నాయి. కవిత గారి మెయిన్ టార్గెట్ వచ్చేసి బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఆల్ ఎమ్మెల్యేలే. ఇది మెయిన్ టార్గెట్. ఓకే, ఇక్కడ ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్ చెప్దాం. కవిత ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్. ప్లస్ పాయింట్ ఏంటంటే కేసీఆర్ గారి కుమార్తె కవిత జనంలోకి వెళ్ళి ప్రాబ్లమ్స్ని తెలుసుకోవడం ప్లస్ పాయింట్. అందరు ప్రాబ్లం తెలుసుకోవడం. నెక్స్ట్ అవినీతి జరిగింది, అవన్నీ నేను బయటపడతానడం కూడా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. అరే అవినీతి జరిగిందా, మా డబ్బులే కదా ఇవన్నీ అని చెప్పేసి ఒకళ్ళు పెట్టకుంటే మాత్రం ప్రాబ్లం అవుతుంది, నెగిటివ్ అవుతుంది. నెగిటివ్ వచ్చేసి కేసీఆర్ని బ్లేమ్ చేయడం. కేసీఆర్ మీద చాలామంది రైతులకి చాలామంది ప్రజలకైతే మంచి ఒపీనియన్ ఉంటుంది. నెగిటివ్ పాజిటివ్ రెండూ ఉన్నాయి. కేసీఆర్ని బ్లేమ్ చేయడం ఒకటి, అండ్ కొన్ని సందర్భాల్లో నో ప్రూఫ్స్ అని చెప్పడం. ఒకరి మీద ఆరోపణలు చేసి నా దగ్గర ఇంకా ప్రూఫ్లు లేవు అని చెప్పడం. అప్పుడు నమ్మకం పోతుంది కదా. నెక్స్ట్ ప్రతి మీటింగ్లో బీఆర్ఎస్ని టార్గెట్ చేయడం, అండ్ సీఎం కావడమే నా టార్గెట్ అని చెప్పడం. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే సీఎం కావడం కోసం ఇదంతా పోరాటం చేస్తుండ్రా అని ప్రజల లోపల అనిపిస్తుందంట. నెక్స్ట్ రిచ్ అని కోట్ల సంపాదన అంటే చాలా డబ్బులు సంపాదించుండ్రు అని, అండ్ లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని జైలుకి వెళ్ళడం కూడా ఇది నెగిటివ్ పాయింట్స్. ఓకేనా. ఇంకొకటి ఇంకా కేసీఆర్ నుండి సస్పెండ్ కావడం. అంటే కేసీఆరే సస్పెండ్ చేసిండు. ఇంకొకటి కొద్దిమంది ఇలా కూడా ఆలోచిస్తారు కదా, కేసీఆర్ సొంత కూతుర్నే సస్పెండ్ చేసిండు అంటారంటే ఈ మీదే తప్పు ఉండొచ్చు అని. అలా ఇక్కడ ప్రజలు పెద్దలు ఏమనుకుంటున్నారో చూద్దాం. తెలంగాణ ప్రజలు రిచ్ పొలిటీషియన్ని నమ్మరు. ఎందుకంటే నవేడేస్ టెక్నాలజీ పెరిగింది, ఇంత రిచ్ కావడానికి తెలంగాణ ప్రజల సొమ్మే కారణం కదా అనేది ఒకటి ఆలోచిస్తారు. అదొకటి. నెక్స్ట్ తెలంగాణ ప్రజలకు సేవ చేస్తే అన్నీ మర్చిపోయి అందరిని ఎక్కిస్తారు. ఇదొకటి ఎక్సలెంట్ పాయింట్. ఇది తెలంగాణ ప్రజలకు నువ్వు ఇన్వాల్వ్ అయ్యి ఎంత పెద్ద తప్పు చేసినా ప్రజలకు సేవ చేసి ఎమర్జెన్సీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంటే మాత్రం అందరిని ఎక్కిస్తారు. నెక్స్ట్ అధికారం కోసం ప్రజల సేవ చేయడం అనేది రాంగ్ అంటుండ్రు. అంటే నాకు అధికారం కావాలి, అందుకే నేను మీకు ఇవి చేస్తున్నా. కొద్దిమంది చిన్నవి చేసి మొత్తం నేను అది చేసిన ఇది చేసిన చెప్పుకోవడం వల్ల చాలా డ్యామేజ్ అవుతుంది, వాళ్ళకు కూడా డ్యామేజ్ అవుతుంది. నెక్స్ట్ ప్రజలకు సేవ చేస్తే ఖచ్చితంగా అన్నీ సమకూరుతాయని అంటున్నారు. కొద్దిమంది ఓన్లీ అధికారం కోసమే పోరాడుతున్నట్లు వెరీ క్లియర్గా కనిపిస్తుంది మనకు. ఇదండి ఈ వీడియో యొక్క సారాంశం. మీరు కామెంట్ చేయండి, ఈ డిస్కషన్లో మీకు ఏమైనా అనిపిస్తే కామెంట్ చేయండి. ఇది కరెక్ట్, ఇది రాంగ్ అని చెప్పేసి కామెంట్ చేయండి. అండ్ లైక్ చేయండి, మన వీడియోని షేర్ చేయండి, చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఏ పొలిటికల్ ఇష్యూ ఉన్నా సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. 5 నుంచి 10 నిమిషాలు 8 నిమిషాల లోపలనే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.